హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు డిన్నర్ కోసం ఎగ్ పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి ఒక వీడియో చేశాను. ఎలా చేయాలో చూడండి. చాలా సింపుల్ రెసిపీ. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీరు డిన్నర్కి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను వీడియో కోసమని పెద్ద ఆర్భాటం చేసేనండి. నేను ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో అదే రెసిపీ మీకు చూపిస్తాను అంతే. నేను కర్రీకి ఏమేమి వేస్తున్నానో అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మీకు కర్రీ వండేటప్పుడు విడివిడిగా ఎలా వండాలో విడివిడిగా చెప్తానండి. చూసారు కదా, పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పసుపును కొద్దిగా ఉప్పు వేసాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్స్ అంటుకోకుండా నీట్గా ఫ్రై అవుతాయి. నేను కొంచెం ఎగ్స్ని దోరగా ఫ్రై చేసేస్తానండి. చాలామంది ఫ్రై చేయకుండా వండుతారు, అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేస్తానండి. చూసారు కదా, ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. అదే పాన్లో ఆయిల్ ఉంది కదా, అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి మిగిలిన కొద్ది పసుపు ఉప్పు కూడా వేసి బాగా కలిపేసుకున్నానండి. వీటిని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ ఎగ్ పులుసులో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వెజ్జీస్ యాడ్ చేసుకుంటారండి. వంకాయ కానీ ములక్కాయ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకే ఒక వంకాయ ఒక ములక్కాడ యాడ్ చేశాను. చూడండి, అవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇవి ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి. చూసారు కదా, బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఈ 4 దంచి పెట్టుకున్న కొద్దిగా మసాలా వేసాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక్క 1 మినిట్ ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి కారం వేసేసుకుందాం మన టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. ఆ రసాన్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకుందాం ఫైనల్గా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనిస్తే మనకి టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి మనం కొత్తిమీర యాడ్ చేయాలి కదా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎక్కువ కొత్తిమీర ఉంటే పులుసులు చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకే నేను కొత్తిమీర ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. చూసారు కదా, కుక్ అయిపోయిందండి. మన ఎగ్ పులుసు అయితే రెడీగా ఉంది. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ప్లీజ్.